రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హావా నడుస్తుంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ నేతల హావానే నడుస్తుంది. కొడుకు ఎమ్మెల్యే, తల్లి జిల్లా పరిషత్ చైర్మన్. దీంతో ప్రభుత్వ అధికారుల ప్రోటోకాల్ ఆ ఇద్దరికే ఇస్తున్నారు. మరి అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మహిళా నేత ఏమీ చేయలేని పరిస్థితి. వైసీపీ నేతల పౌరకు చెక్ పెట్టాలంటే ఆ మహిళా నేతకు క్యాబినెట్ హోదా పదవి ఇప్పుడు ఎంతైనా అవసరం. ఇంతకీ ఎవరా నేత, ఎంట నియోజకవర్గం, ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నేత ఎమ్మెల్యేగా గెలిస్తే కేవలం ఆ నేత పేరుకే ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం చేసేది మాత్రం అధికార పార్టీకి చెందిన నేతలే. కానీ ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో దానికి భిన్నంగా జరుగుతుంది. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుండి బూచేపల్లి సూప్రసాద్ రెడ్డి, కూటమి నుండి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు సునామీ లాంటి విజయం సాధించగా దర్శిలో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బరిలో నిలిచిన ఇద్దరు నేతలు డాక్టర్లే. ఇద్దరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలే. జిల్లాలోనే బాగా కాస్ట్లీగా ఎన్నికలు జరిగింది దర్శిలోనే అనేది ఒక టాక్. కేవలం ఎన్నికలకు 40 రోజుల ముందు దర్శి నియోజకవర్గానికి రావటం, సొంత సామాజిక వర్గం వారే సహకరించకపోవడంతో ఎంత కష్టపడినా విజయం మాత్రం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని వరించలేదు. మరోవైపు నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా పూర్తి పట్టు అనుభవంతో బూచేపల్లి సూప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఇచ్చిన గాల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో మనం ఓడినా అధికారం మనదే కదా, నియోజకవర్గంపై పట్టు పెంచుకుందామనుకున్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అడుగడుగున ఆటంకాలే. మిగిలిన నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ కొడుకు బూచేపల్లి సూప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాగా తల్లి బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ కావడంతో నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి 2 విధాల పవర్ తమ చేతిలో ఉండటంతో అధికారులపై పెత్తనం వాళ్లే కొనసాగిస్తున్నారు. దీనికి తోడు ప్రోటోకాల్. అధికారులు కూడా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ ఇద్దరు అతిథులుగా కార్యక్రమాల్లో పాల్గొంటే వాటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిది. తాను ఓడిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిత్యం వారికి అందుబాటులో ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేపట్టడం, రాష్ట్ర మంత్రుల ద్వారా నిధులు సాధించి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నా పెత్తనం మాత్రం పూర్తి స్థాయిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతిలో లేకపోవటం అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పట్టు ఉన్న బూచేపల్లి పౌరకు చెక్ పెట్టాలంటే కేవలం అధికారం ఉంటేనే సరిపోదు, ఇప్పుడు హోదా కూడా అవసరం. అప్పుడే అక్కడ తల్లి కొడుకుల పౌరకు చెక్కు పెట్టగలం. అందుకే ఏది ఏమైనా క్యాబినెట్ హోదా పదవి ఎంతో అవసరం అంటూ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి బాబాయ్ గొట్టిపాటి రవి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అటు బాబాయ్, ఇటు గొట్టిపాటి లక్ష్మి అత్తింటి కుటుంబ సభ్యులు టీడీపీ అధిష్టానంతో పలుమార్లు గొట్టిపాటి లక్ష్మికి గుర్తింపు ఉండే పదవి కట్టబెట్టాలని కోరుకున్నారు. కేబినెట్ హోదా పదవి ఉంటే దర్శి నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు పెంచుకోవాలనేది వారి కోరిక. మరి బూచేపల్లి పౌరకు చెక్ పెట్టేలా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేబినెట్ హోదా పదవి ఇవ్వనున్నారా? మరి కొద్ది రోజులు ఆగితే గానీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఎలాంటి పదవి వరిస్తుందో తెలియదు.